హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే మార్నింగే బయట అయితే చాలా అందంగా అనిపిస్తుంది. ఇక్కడ చాలా చెట్లు ఉండడం వల్ల బర్డ్స్ కూడా చాలా బాగా ఎక్కువ సౌండ్ చేస్తాయి. మార్నింగ్ టైం అయితే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చూసారు కదా, మా కోడి కూడా ముందుగానే కూస్తానే ఉండిద్ది. దీని సౌండ్తోనే నేనైతే నా డేని స్టార్ట్ చేస్తాను. అయితే ఈరోజు సలాడ్ కోసం అయితే నైటే అయితే నేను బఠానీలు నానబెట్టానండి. ఇవి వైట్ బఠానీ ఉంటాయి కదా, అవి అయితే నైట్ టైమే నేను ఒక కప్పు అయితే నానబెట్టుకున్నాను. ఫస్ట్ అయితే కుక్కర్లో వేసుకొని దీంట్లోనే సాల్ట్ 2 డ్రాప్స్ ఆయిల్ కూడా వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు అయితే దీన్ని కుక్ చేసుకోవాలండి. ఇంకైతే మరి టిఫిన్ కోసం అయితే ఇడ్లీ వేస్తున్నానండి. ఈరోజు అయితే హర్ష ఇంకా రవ్వ ఇడ్లీ అడిగాడని నేను ఇంకా రవ్వ ఇడ్లీనే వేస్తున్నాను. ఎక్కువగా అయితే మిల్లెట్స్తో కానీ ఇడ్లీ దోశ చేస్తానండి. ఈరోజు అయితే నార్మల్గానే ఇడ్లీ వేస్తున్నాను అనమాట. పిండి కూడా బాగా పులిసి ఉంది. దీంట్లో అయితే ఉప్పు వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకున్నానండి. సలాడ్ కోసం అయితే క్యారెట్ని కూడా తురుముకుంటున్నాను. ఇక్కడ 2 క్యారెట్లు అయితే తురుముకున్నాను. ఎందుకంటే ఒకటేమో కొంచెమేమో ఇడ్లీ కోసమని, కొంచెమేమో సలాడ్ కోసమని. ఇంకా ఇడ్లీ పాత్రలో అయితే మనం కుక్ చేసుకునేటప్పుడు గిన్నెలో నిమ్మకాయ కానీ చింతపండు కానీ వేస్తే గిన్నె అయితే మనకైతే నల్లగా అవ్వకుండా ఉండిద్ది, మంచిగా ఉండిద్ది అనమాట. ఇప్పుడైతే ఇడ్లీ అయితే నార్మల్గానే వేసుకొని దాని మీద అయితే ఇట్లా కొంచెం అయితే క్యారెట్ తురుమును కూడా పెట్టుకుంటున్నాను. అప్పుడు ఇడ్లీ తినాలి అంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. మా అత్తగారికి అయితే అసలు ఇడ్లీ అంటేనే ఇష్టం ఉండదంట. తను ఫస్ట్ నుంచి కూడా ఇడ్లీ ఎక్కువగా తినడం వల్ల ఇడ్లీ నా బోరింగ్ అంటారు. కానీ ఒక్కసారి అయితే ఇలా ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళకి కూడా కలర్ఫుల్గా తినాలి అనుకుంటే ఇలా క్యారెట్ తురుముతో పెట్టుకుంటే కానీ మనము ఇడ్లీ చాలా టేస్టీగా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది. ఇంకా చట్నీ కోసం అయితే కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకొని దీంట్లో అయితే ఆయిల్ చూసారు కదా, 1 టేబుల్ స్పూన్ కన్నా కూడా చాలా తక్కువ వేసాను ఆయిల్. 4 పచ్చిమిర్చి అయితే ఒక అర్ధ భాగం లాగా తుంచుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉంటాయండి ఇక్కడ మేము తీసుకునే సంతలో, అందుకే నేను నార్మల్గా ఒక 4 వేస్తున్నాను. కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకొని 1 సెకండ్ అలా హీట్ చేసుకుంటే చాలు. తర్వాత ఇవైతే జార్లో తీసుకొని పోపు కూడా వేసేస్తున్నాను దీంట్లోనే. ఇవి చల్లారేలోపు మనకి పోపు కూడా రెడీ అవుతుంది కదా. ఆయిల్ కూడా ఇక్కడ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ కన్నా కూడా చాలా తక్కువ వేసుకున్నాను. వేసుకొని ఆ పోపు దినుసులన్నీ వేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం అయితే ఇంగువ కూడా వేస్తాను నేను. ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడైతే మిక్సీ జార్లో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఒక చిన్న కప్ అయితే పల్లీలు కూడా వేసుకున్నానండి. నేను ఎక్కువ ఫ్రై చేసుకునే ఉంచుకుంటాను. మ్యాక్సిమం ఎక్కువ ఫ్రై చేసుకునే యూజ్ చేస్తాను. మార్నింగ్ టైం చట్నీకి అయితే మనకి ఈజీగా ఉంటుంది కదా. ఇప్పుడైతే చట్నీలోకి అయితే 2 వెల్లుల్లి రెబ్బలు, చిన్న చింతపండు రెబ్బ, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ అయితే రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. వేసుకొని చట్నీ అయితే గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇడ్లీకి వచ్చేసి చట్నీ నేను కొంచెం చాలా లూజ్గా చేస్తాను. వాటర్ అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తాను. అట్లయితే ఇడ్లీలోకి నాకు చాలా ఇష్టం అనమాట. ఇంట్లో వాళ్ళు కూడా అలానే ఇష్టపడతారు, హర్ష కానీ మా వారు కానీ. అందుకే నేను చట్నీ అయితే కొంచెం ఎక్కువ వాటర్ వేస్తున్నాను. ఇంకైతే ఇప్పుడు ఈ చట్నీ కూడా వేరే బౌల్లోకి తీసేసుకొని తాలింపు కూడా వేసేసుకున్నానండి. ఇప్పుడు పోపు వేసుకున్న పాన్లో అయితే కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా ఈ చట్నీలోకి అయితే పోసి ఒకసారి అయితే మిక్స్ చేసుకొని సాల్ట్ కూడా చెక్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇంక ఈ గ్యాస్ దగ్గర అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఈ లోపల అయితే ఇడ్లీ కూడా పర్ఫెక్ట్గా అయితే మనకి కుక్ అయిపోయిందనమాట. ఇంకా బఠానీ కూడా ఉడికిపోయిందండి, ప్రెషర్ అంతా కూడా పోయిందనమాట. ఇప్పుడైతే ఒక చిల్లుల గిన్నెలో వేసి వాటర్ అయితే సపరేట్ చేసుకున్నాను. సపరేట్ చేసుకొని వాటర్ అంతా సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే ఉడికించుకున్న బఠానీ తీసుకున్నానండి. నేను బఠానీ ఉడికించుకునేటప్పుడే సాల్ట్ వేసుకున్నాను కదా. ఇప్పుడైతే సాల్ట్ ఏమీ యాడ్ చేయట్లేదు. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కీరదోసకాయ, తురిమి పెట్టుకున్న క్యారెట్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. పెద్దవాళ్ళు తినే లెక్క అయితే దీంట్లో అయితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. నేనైతే హర్ష కూడా తింటాడు కాబట్టి మళ్ళీ సపరేట్గా ఎందుకు అని
అందరికీ కలిపే చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం లెమన్ జ్యూసాను, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే చాట్ మసాలా, ఒక పించ్ అయితే మిరియాల పొడి కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒకసారి అయితే అంతా మిక్సింగ్ చేసేయాలన్నమాట. ఇప్పుడైతే సలాడ్ కూడా రెడీ అయిపోయింది. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న డైట్ చేసే వాళ్ళకైనా హెల్తీగా ఏమైనా తినాలి అన్నప్పుడు ఈవినింగ్ టైంకి కూడా ఈ సలాడ్ అయితే మనకి యూజ్ అవుతుందండి. ఇప్పుడైతే ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది కదా, మన క్యారెట్ ఇడ్లీ. ఇప్పుడు ఇడ్లీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టి దీనికి ధనియాల కారపొడి కొంచెం చట్నీ కూడా వేసుకొని పైన కొంచెం గీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది కదా. హర్షకైతే బాక్స్కి ఇడ్లీ కావాలన్నాడు, అందుకే వాడికైతే 2 ఇడ్లీ ఇచ్చానండి. స్నాక్ బాక్స్కి అయితే ఈ సలాడే ఇస్తున్నాను. హెల్తీగా తినాలి కదండి పిల్లలు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కదా. కొంచెం మన లైఫ్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే ఆరోగ్యం మన సొంతం అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.